మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కనిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన దినాలన్నీ కూడా కాపాడి మరొక పరిశుద్ధాదివార దినాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకడొద్దని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరొక పరిశుద్ధ ఆదివారం చూడగలుగుతున్నాము అంటే అది దేవుని కృప వలనే. మరి దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని మందిరానికి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకొని దేవుని గణపరిచి దేవుని మహిమపరచడానికి దేవాది దేవుడు మరొక పరిశుద్ధ ఆదివార దినం మనకి ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకొని నిజమైన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా సాతాను మార్గంలో మనం నడుస్తున్నామా, మనల్ని మనమే ఒకసారి పరిశోధించుకొని దేవుడు ఇంతగా దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే విధంగా జీవిస్తున్నామా లేదా సాతానుకు లోబడి లోకాశల వైపు జీవిస్తున్నావా ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినము దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొదటగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు ఈ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తన 8వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. దేవాది దేవుడు ఎంతో గొప్పగా ఈ యొక్క సృష్టిని నిర్మించి ఈ సృష్టిని మనకిచ్చి ఉన్నాడు. మనం ఈరోజు సృష్టిని ఏమి చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే ద కరప్షన్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టి యొక్క పతన స్థితి. మరి దేవుడు సృష్టించిన సృష్టిని ఈరోజు మానవుడు సృష్టిని అంతటిని కూడా దేవుడు సృష్టించిన సృష్టిని పతనం చేస్తూ ఉన్నాడు, కరప్షన్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా అన్యాయాలు, ఎక్కడ చూసినా లంచాలు, ఎక్కడ చూసినా మరి దేశంలో నెమ్మది సమాధానం లేకుండా మానవుడు మరి విచ్చలవిడిగా పాపం చేస్తూ జీవిస్తున్న పాపం చేస్తూ బ్రతుకుతున్న జీవితాలలో జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం 8వ కీర్తనలో చూసినట్టయితే మరి ఈ అంశం చూసినట్టయితే ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అష్యూరస్ ది worth of the mankind. God the all powerful creature cares of his most valuable creation and people. సృష్టిని ఈరోజు కూడా దేవుడు తన ఆధీనంలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మానవుడు ఈ సృష్టిని అంతటిని కూడా దినదినము ఈ సృష్టిని అంతటిని కూడా మరి నాశనము చేస్తూ ఉంటాడు. మానవుని యొక్క ఆలోచనల ప్రకారం, మానవుని యొక్క తలంపుల ప్రకారం సృష్టి అంతా కూడా పతనమైపోతూ ఉంది. దేవుడు సృష్టించినప్పుడు ఈ సృష్టి అంతా కూడా మంచిదిగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా సృష్టి పతనం కావడానికి కారణం ఏంటి అంటే పాపం వల్ల మనిషి ఈ సృష్టిని కూడా మొత్తం కూడా పతనం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ సృష్టిలో మరి దేవుడు సృష్టించిన సృష్టి ఎంతో మంచిదిగా ఉన్న ఆ సృష్టిని మనుష్యుడు ఈరోజు ఆ సృష్టిని అంతటిని కూడా నాశనం చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 8వ కీర్తన దావీదు రాసిన కీర్తన మొదటి వచనము, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచువాడా, భూమి అంతటిలో నీ నామము ఎంతో ప్రభావం గలది. హల్లెలూయా. భూమి అంతటిలో భూమిని దేవాది దేవుడు నిర్మించిన విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సృష్టి అంతా కూడా ఈరోజు దేవునికి లోబడి ఉన్నది. కానీ మానవుడే మాత్రము దేవునికి లోబడకున్నాడు. అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొని దేవుని కుమారుని నందు విశ్వాసం మూలంగా జీవించుచున్నాను. హల్లెలూయా. మనం ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యము.
ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, సత్యంగా జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి అనగానే మనలను ప్రేమించి మన కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారునియందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. మనం కూడా ఈ మాట చెప్పగలుగుతామా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను అనే మాట మన నోటి నుంచి చెప్పగలుగుతామా? శ్రమ, కష్టము వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలుగుతామా? దేవుని వైపు ఉండి చివరి వరకు జీవించగలుగుతామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అలాగే 8వ కీర్తనకు వచ్చినట్టయితే 2వ వచనంలో చూసినట్టయితే, శత్రువులు పగ తీర్చుకున్న వారిని మానివేయుటకు నీ విరోధులను బట్టి బాలల యొక్క చంటి పిల్లల యొక్క సుతులు బాలల యొక్క పిల్లల యొక్క సుతులకు మూలంన నీవు ఒక దర్గము స్థాపించి ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే చంటి బిడ్డల గురించి యేసయ్య పలుకుతున్న మాట, మీరు మార్పు నొందుటకు బిడ్డల లాంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చంటి బిడ్డలు, మరి చిన్న బిడ్డల మనస్సాక్షి కలిగినప్పుడు, ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నప్పుడు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు చంటి బిడ్డల లాంటి మనస్సు కావాలి, చిన్న బిడ్డల లాంటి మనస్సు కావాలి. చిన్న బిడ్డల లాంటి జీవితంలో జీవించినప్పుడే రక్షణ ఒక అనుభవంలో మనం వెళ్ళగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనంలో చూసినట్టయితే, ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిపించి వారి మధ్యలో నిలబెట్టి, మీరు మారు పొందినట్టు బిడ్డలు ఎలాంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిశ్చయంగా చంటి బిడ్డలు మనం చూస్తాము. యేసయ్య మరి తిరిగి యెరూషలేములోకి వచ్చినప్పుడు, ఆ ఒక సమయంలో తన చివరి దినాలకు వచ్చినప్పుడు ఓసన్నా ఓసన్నా అని యేసయ్యని మరి ఎంతగా గొప్పగా పాటలు పాడుతూ యేసయ్యని వారు ఆహ్వానించిన విధానం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ చంటి బిడ్డలు కూడా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే, మీరు చెప్పుచున్నది వినుచున్నారు కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలల యొక్క చంటి పిల్లల యొక్క నోటిలో స్తోత్రములు సిద్ధింపచేసి అనే మాట మీరు ఎప్పుడు కూడా చదవలేదా అని వారితో చెప్పాను. ఈ మాట 18వ కీర్తనను ఆధారం చేసుకొని యేసయ్య పలుకుతున్నమా, క్షమించండి, 8వ కీర్తనను ఆధారం చేసుకొని యేసయ్య పలికిన మాట. మరి చంటి బిడ్డలు దేవునిని స్తుతించి దేవునిని మహిమపరిచినది మీరు ఎప్పుడు చదవలేదా అని అక్కడున్న ప్రజలను ఉద్దేశించి యేసు ప్రభు 8వ కీర్తనను ఆధారం చేసుకొని మాట్లాడిన మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బాలల యొక్క చంటి పిల్లల యొక్క నోటి నుండి స్తోత్రములు సిద్ధింపచేసిన మాట మీరు ఎప్పుడు కూడా చదవలేదా అని వారితో చెప్పాను. మరి ఈ మాటను మనం చూస్తూ ఉన్నాము. 8వ కీర్తనలో 2వ వచనంలో, శత్రువులను పగ తీర్చి వారికి మానువేయుటకు నీ విరోధులను బట్టి బాలల యొక్క చంటి పిల్లల యొక్క సుతులకు మూలమైన నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. 3వ వచనము, నీ చేతి పనినైనను ఆకాశంలోనైనా నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రంలోను నేను చూడగా నువ్వు మనుషులను జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. నిజమే కదా, మనం ఏ పాటి వారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా? సృష్టికర్త అయిన దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళము? ఆదికాండము 1వ అధ్యాయం 26-27 వచనంలో సృష్టిని అంతటిని కూడా దేవుడు నిర్మించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత దేవుడు మానవునికి ఒక అధికారం ఇచ్చాడు. ఈ సృష్టి అంతటిని ఏలడానికి మానవుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం చూసినట్టయితే 26వ వచనం, దేవుడు తన స్వరూపంను మన పోలికనందు చూపిన నరులను చేద్దాము, వారు సముద్రంలో చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ఉన్న పాకే ప్రతి జంతువు
మీతోను ఏలుదరుగా కానీ పలికిన దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృజించను కనుక స్త్రీగాన పురుషుని కానీ వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని అంతా నిండించి దానిని లోపరుచుకుని సమస్తము చేపలు ఆకాశ పక్షులు భూమి మీద పాకే ప్రతి జీవిని ఏలండని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. సృష్టిని నిర్మించినప్పుడు దేవాది దేవుడు సమస్త సృష్టి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. మనుషులమైన మన అందరికీ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. కానీ ఈరోజు సృష్టి మరి స్థితి చూసినట్టయితే పతన స్థితిగా ఉంది. పాపంతో నిండిపోయింది సృష్టి అంతా కూడా. ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా మనుషులు ఒకరిపై ఒకరు చంపుకుంటూ, ఒకరిపై ఒకరు పగ కక్షలు పెంచుకుంటూ, కుటుంబంలో భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఎక్కడ చూసినా కానీ సృష్టి యొక్క పతనం కనిపిస్తుంది. ఈరోజు మానవుడు సృష్టిని అంతటిని కూడా పతనం చేస్తూ ఉంటాడు. దినదినము సృష్టి అంతా కూడా పతన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆయన రాకడ సమీపిస్తూ ఉన్నది. యేసు ప్రభు తిరిగి ఆయన రానయ్యున్నాడు. చంటి బిడ్డలు ఎలాగైతే సూత్రములు చెల్లించి ఉన్నారో తిరిగి చంటి బిడ్డలందరూ కూడా దేవుని రాకడ కొరకు, దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ సృష్టి అంతా కూడా మరి పతన స్థితిలో అయిపోతుంది. కాబట్టి ఆయన రాకడ సమీపించబోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు తిరిగి లోకానికి రాబోతా ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు సృష్టి యొక్క పతన స్థితిని చూస్తే ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా అన్యాయాలే. సృష్టి దినదినము పతన స్థితికి వెళ్ళిపోతుంది. దేశం మీదకి దేశము, రాష్ట్రం మీదకి రాష్ట్రము, ప్రజలు కుటుంబంలో రక్త సంబంధులు ఒకరి మీద ఒకరు పగ తెచ్చుకొని, ఒకరి మీద ఒకరు అసూయమైన కోపం చేత చంపుకునే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సృష్టి యొక్క పతన స్థితికి ఈరోజు మానవుడు సృష్టిని దేవాది దేవుడు నిర్మించి సృష్టి మీద సమస్త అధికారాలు ఇచ్చి ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, మానవుని జ్ఞాపకము చేసుకోవడానికి మానవుడు ఏ పార్టీ వాడో. దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకోవడానికి మనం ఏ పార్టీ వారము? ప్రతిరోజు దేవుడు మనల్ని హృదయకాలం జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలు పెడుతుండగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన మనము నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? లేదా మా ఐశ్వర్యము మనల్ని కాపాడుతుంది, మా ధనము మనల్ని కాపాడుతుంది, మా హోదా మనల్ని కాపాడుతుంది అని వెర్రవీగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. వాక్యం అంటా ఉన్నది, మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు, నేను నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పార్టీ వాడు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం సజీవులకలు ఉంటున్నాము. ఒక్క క్షణము దేవుడు మనల్ని మర్చిపోతే ఈ భూమి మీద మన జీవితం గతించిపోతుంది. ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈరోజు మానవుడు ఆ సృష్టిని పతనం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా సృష్టి యొక్క పతనం కనిపిస్తుంది. బాంబులు వేసుకునడం, తుపాకులతో కాల్చుకునడం, ఇవన్నీ కూడా సృష్టిని అంతటిని కూడా నాశనం అయిపోతుంది. దేవుడు సృష్టించిన సృష్టి మీద సమస్త అధికారము మానవునికి ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు? దావీదు కీర్తనలో 8వ వచనంలో ప్రశ్న ఇస్తా ఉన్నాడు, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు? నీవు నరుని దర్శించుటకు వాడు ఏ పార్టీ వాడు? దేవుడు నరుని దర్శించడానికి మనం ఏ పార్టీ వారము? మట్టిలో నుంచి తీయబడి ఉన్నాము, తిరిగి మట్టికే వెళ్ళవలసిన మనకెందుకు గర్వము, మనకెందుకు అసూయ, మనకెందుకు కోపము? మనం ఎందుకు సృష్టిని పతనం చేస్తున్నాము? ఎందుకు సృష్టిని ఈరోజు మనం నాశనం చేయబోతున్నాము? దినదినము సృష్టి నాశనం అవడానికి కారణము ఎవరంటే మనుషులమైన మనమే ఈ సృష్టి పతనానికి కారణమవుతున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడి సృష్టి మీద అధికారము మనకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. ద గ్రేట్నెస్ ఆఫ్ ద గాడ్ అష్యూర్స్ ది వర్త్ ఆఫ్ మ్యాన్ కైండ్. God, all the powerful creator, cares of his most valuable creation. దేవుడి సృష్టిని కాపాడుతున్నాడు ఇంతవరకు కూడా.
మానవుడు సృష్టిని ఇంకా పతనం చేస్తున్నా కానీ దేవుని కృప వల్ల సృష్టిని దేవాది దేవుడు కాపాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనంకి వచ్చినట్టయితే, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములు వానికి కిరీటంగా ధరించి ఉన్నావు. ఎంత గొప్ప దేవాది దేవుడు తన స్వరూపమందు మనల్ని చేసి ఉన్నాడు. మనుషులుగా ఈరోజు మనం ఈ భూమి మీద స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్న బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, మరి వృద్ధాత్వంలో ఉన్నవారు కానీ, మధ్య వయసులో ఉన్నవారు కానీ, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన స్వరూపంలో మనల్ని సృజించి ఉన్నాడు. అందుకే వాక్యం ఏమిటి, దేవుని కంటే వానిని కొంచెం తక్కువగాను చేసి ఉన్నావు, మహిమా ప్రభావం వానికి కిరీటంగా ధరించి ఉన్నావు. మహిమా ప్రభావంలో వానికి నువ్వు కిరీటంగా ధరించి ఉన్నావు. అలాగే కింది వచనంలో చూస్తున్నట్టయితే, నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు చేసిన చేతి పనులలో ఈ సృష్టి అంతటి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ ధన్యతను మనం కాపాడుకుంటున్నామా? సృష్టి పతనం చేస్తున్నామా? సృష్టిని ఈరోజు ఏం చేస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. సృష్టి పతనానికి కారణమవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన చేతి పనుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవుడు గొర్రెలని కానీ, ఎడ్లని కానీ, అడవి మృగాలను కానీ, ఆకాశ సముద్ర మరి చేపలు కానీ, అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన దేవాది దేవుని యొక్క మనకిచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్మించుతున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. సృష్టి అంతటి మీద దేవుడు మానవునికి ఒక గొప్ప అధికారం ఇచ్చాడు. సృష్టిని ఏలమన్నాడు. సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఏలమని దేవుడు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అడవి మృగాలు కానీ, ఆకాశ పక్షులు కానీ, సముద్రంలో ఉన్న సముద్ర మార్గంలో సంచరించిన వాటిని అన్నింటిని వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. ఈరోజు మన పాదముల కింద సమస్త సృష్టి అంతటిని కూడా దేవుడు సృష్టిని ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని అంతటిని 6 రోజుల్లో ఏర్పాటు చేసి సృష్టి అంతటి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ మానవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే, ఒక దేశం మీదకి ఒక దేశంకి వైద్యంలో తయారు చేస్తూ ఉంటాడు. లేదా రాకెట్లు కానీ, బాంబులు కానీ, ఒక దేశం మీదకి ఒక దేశంకి శత్రువులు అని వారు దేశంని దేవుడిచ్చిన సృష్టిని నాశనం చేస్తూ ఉన్నారు. బాంబ్స్ కానీ, అలాగే చూసినట్టయితే రాకెట్స్ కానీ, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సృష్టి యొక్క పతనానికి సాదృశ్యంగా ఉన్నదే. దేవుడు సృష్టించిన సృష్టిని మానవుడు పతన స్థితికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, సృష్టి అంతటిని ఈరోజు మానవుడు పతనం చేస్తూ ఉన్నాడు. ద కరప్షన్ ఆఫ్ ద క్రియేషన్, మరి సృష్టి యొక్క పతన స్థితికి రావడానికి కారణము మనుషులకు దేవుడి సృష్టిని అప్పచెప్పి ఉన్నాడు. ఈరోజు ఆ సృష్టి పతన స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఎవరంటే మనుషులమైన మనమే దినదినము దేశం మీదకి దేశము, రాష్ట్రం మీదకి రాష్ట్రము, తల్లిదండ్రుల మీదకి పిల్లలు ఒకరినొకరు చంపుకోవడము, ఒకరినొకరు ఘోరమైన జీవితాలు జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తే స్థితిలకు వెళ్ళిపోతూ ఉన్నది. సృష్టి పతనానికి నీవు నేను కారణమవుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యెహోవా మా ప్రభువా, భూమి అంతటిలో నీ నామము ఎంతో ప్రభావం గలదే. అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామము. అన్ని తరముల కన్నా ఘనపరచదగినది ఏదైనా ఉన్నదంటే యేసయ్య నామమే. అందుకే చివరి వచనంలో ఉంటుంది, యెహోవా మా ప్రభువా, భూమి అంతటిలో నీ ప్రభావం ఎంతో ప్రభావం గలదే. నిజమే, దేవుని యొక్క ప్రభావము యుగ యుగములకు గొప్ప నామముగా, యుగ యుగములకు ఎంతో ప్రభావం గలదిగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సృష్టిని కాపాడుకుందాము.
పచ్చని చెట్లను నాటుదాము. సృష్టినంతటిని తిరిగి మనము కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నదే. సృష్టిని మళ్ళా మంచి స్థితికి తీసుకురావాల్సిందిగా వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ పరిశుద్ధ ఆదివారం దినము దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యం ఏంటంటే, సృష్టి పతన స్థితిలో ఉన్న సృష్టిని కాపాడుకుందాము. సృష్టినంతటిని దేవుడిచ్చిన సృష్టి మీద మానవునికి ఇచ్చిన అధికారాన్ని కాపాడుకొని మనం సృష్టినంతటిని కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని సృష్టిని కాపాడుకుందాము. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. సృష్టి గురించి నాయన ప్రభా హృదయ కలము మాట్లాడడానికి నీ కృప ద్వారా సాయం చేస్తావు దేవా. సమస్త సృష్టిని నువ్వు ఏర్పాటు చేసి సృష్టి మీద నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి సృష్టి పతన స్థితిలో ఉంటుండగా నాయన ప్రభా తిరిగి మేము నువ్వు ఇచ్చిన ఈ యొక్క భూమి ఆకాశంలో కాపాడుకొని నీకు మహిమ తెచ్చి నిన్ను గణపరిచే విధంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే ఈరోజు పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుగుతున్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. నీ మహిమార్థమై సంఘంలో ప్రతి ఒక్కరం కూడా మరి విశ్వాసులుగా ఉన్న బిడ్డలు కూడా నీ కొరకు నైనా మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాట ప్రకారము సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని మరి నైనా ఈ వారం అంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు తోడై నీడయుండును గాక. ఆమేన్.